సింహరాశి గురించి గురుగారు. ఇక మెయిన్ సింహరాశి, ఇప్పుడు సంక్రమణం అక్కడ జరుగుతుంది సింహరాశిలో. కనుక సింహరాశి వారికి ఏమిటంటే ముఖ్యంగా దంపతులుగా ఉండేటువంటి వారు కీచులాటకూడదు. ఆమె ఏదో చీర కొనమన్నది వరలక్ష్మి తనకి, నా దగ్గర లేవు, కాకపోతే 10,000 రూపాయలు కాకుండా 7,000 కొంచెం ఆర్భాటంగా కొనేవాళ్ళు ఉంటారు, ఏదో ఉన్న దాంట్లో కొనేవాళ్ళు ఉంటారు. ఒక ఆర్భాటం లేకుండా అది కొనకపోయినా ఇది కొనకపోయినా ఏదో ఒకటి బంగారం కొనిపెట్టి అనేవాళ్ళు ఉంటారు. కానీ ఏదైనా దంపతులుగా ఉండేవారు కీచులాట్లకు వెళ్ళకూడదు. కీచులాట్లు మేము అన్యోన్యతగా ఉన్నామన్నా కూడా కీచులాట వస్తుంది. అలాగే వ్యాపార భాగస్వాములు ఉంటారు. ఇందాక జీవిత భాగస్వామి, ఇప్పుడు వ్యాపార భాగస్వాములు. వ్యాపార భాగస్వాములు ఉండేవారు కూడా ఒక్కోసారి జాగ్రత్తగా ఉండాలా, కొంచెం కంట్రోల్లో ఉండాలా, టంగ్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి పొరపాటున బూతులు మాట్లాడే అవకాశాలు ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటే డెవలప్మెంట్స్ చక్కగా ఉంటాయి. ఏదైనా ప్రేమికులుగా ఉండేవారు కూడా ఇచ్చిపుచ్చుకోవటాలు కానీ మాట ఇచ్చిపుచ్చుకోవటాలు వీటిని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చేస్తాం, మీ అబ్బాయిని మేము చేసుకుంటాం, ఇవన్నీ వద్దు. ఇప్పుడు మాటలు ఒక్కోసారి పొరపాటు రావచ్చు కనుక వాటిని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే బాగుంటుంది.